great responsibility which has to be taken forward by me. Though it's a matter of joy and happiness, my responsibility is more towards the party and towards its growth in Telangana. అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించలే. ఎవరికి ఇచ్చారు? ఎవరు అధ్యక్షుడు? ఎవరు ఇంకా కాలే కదా. ఫాల్తు మాటలు అంటారు వాటిని. కిషన్ రెడ్డి గారు, పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. అయ్యా, మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్రంలో కమలం పార్టీకి కొత్త బాస్ పేరు ఖరారైంది. ఆ పార్టీ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్సీ అయిన రామచంద్రరావు స్టేట్ చీఫ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తో పాటు దశాబ్దాలుగా పార్టీ కోసం సేవలు అందించారు రామచంద్రరావు. అయితే ఏ పార్టీకైనా కొత్త అధ్యక్షుడు వస్తున్నాడంటే కార్యకర్తలకు ఫుల్ జోష్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా సీన్ రివర్స్ అయ్యింది. రామచంద్రరావు కొత్త అధ్యక్షుడని వార్తలు వచ్చిన వెంటనే సొంత పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యకర్త దాకా ఎందుకు, బీజేపీ ఫైర్ బ్రాండ్ అయిన రాజాసింగ్ సైతం తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఏకంగా ఆ పార్టీకే రాజీనామా చేశాడు. మీకు మీ పార్టీకో దండం అంటూ తెగేసి చెప్పేశాడు. పార్టీ అధ్యక్షుడిని తమకు నచ్చిన వారిని ఎన్నుకున్నారని, కార్యకర్తల ఆశయాలకు అనుగుణంగా ఎన్నిక ప్రక్రియ జరగలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నికపై సొంత పార్టీలోని కీలక నాయకులే అభ్యంతరం చెప్తుండడంతో పార్టీ క్యాడర్ సైతం అయోమయంలో పడిపోయింది. అసలే రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడం కోసం బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. 2024 సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో ఏకంగా 8 ఎంపీ సీట్లు దక్కించుకుంది. ఓట్ల శాతం కూడా గణనీయంగా పెంచుకుంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రులుగా అయ్యారు. ఇక ప్రత్యామ్నాయం తామే అని భావిస్తున్న సమయంలో ఇలా ఒక కీలక నేత పార్టీ నుండి బయటకు వెళ్లడం, సీనియర్లలో కూడా కాస్త అసంతృప్తి నెలకొనడంతో కార్యకర్తలు డీలా పడిపోయారు. రామచంద్రరావు గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. అయితే ఆయన హైదరాబాద్ నగరంలో మాత్రమే కాస్త సుపరిచితుడని, అదే గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే ఆయనను ఎవ్వరూ గుర్తుపట్టరని సొంత క్యాడర్ నిరాశ చెందుతున్నారు. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ ప్రజాదరణ కలిగిన రఘునందన్ రావు, బండి సంజయ్, ఈటెల రాజేందర్, రాజాసింగ్ వంటి నేతలను కాదని ఆయనను ఎందుకు ఎంచుకున్నారని మండిపడుతున్నారు. మరి బీజేపీ అధిష్టానం ఏ వ్యూహంతో రామచంద్రరావును ఏకగ్రీవం చేసిందో అర్థం కావట్లేదు. మరోవైపు ప్రతిపక్ష నేతలు ఈ అంశంపై పలు కీలక ఆరోపణలు చేస్తున్నారు. రామచంద్రరావుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి సత్సంబంధాలు ఉన్నాయని, చంద్రబాబుకు కేంద్రంలో ఉన్న పలుకుబడితో అధ్యక్ష పదవి ఇప్పించాడని అంటున్నారు. అయితే ఎవరో చెబితే పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టే సంస్కృతి తమ పార్టీకి లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ వివరణ ఇచ్చారు. ఇక్కడ మరో వాదన కూడా బలంగా వినిపిస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికలు లేవు, ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన రామచంద్రరావుకు అధ్యక్ష పదవి చేపట్టి సరిగ్గా ఎన్నికల ముందు ఈటెల రాజేందర్ లేదా బండి సంజయ్ను పార్టీ అధ్యక్షుడిగా చేస్తారని కొందరు బీజేపీ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కొత్త బాస్ ఎన్నికతో మంచి ఊపులో ఉండాల్సిన కమలం పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి పార్టీ భవిష్యత్ ఏంటో కాలమే నిర్ణయిస్తుంది.